నాకు జిల్లా అధ్యక్షునిగా నెట్బాల్ అసోసియేషన్ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మరి నాతోటి ముందుకు నడవడానికి ఇచ్చినటువంటి కార్యవర్గానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి. క్రీడల్లో రాణించడానికి మరి మనం సహకరించాలా. అలానే వరంగల్ ఒక కార్యవర్గం, మంచి కార్యవర్గం ఉంటే బాగుంటుందని చెప్పి మరి రాజనరసింహ గారు కావచ్చు, కైలాష్ అన్న కావచ్చు, ఢిల్లీ మేడం కావచ్చు, ఒక మంచి కార్యవర్గాన్ని తయారు చేయండి. డిఫరెంట్ డివిజన్లలో ఉన్నటువంటి సేవ చేసే గుణం ఉన్నటువంటి కొంతమందిని మనం ఒక కమిటీ, ఒక బాడీగా ఏర్పాటు చేద్దామని తెలియజేయడం. మరి అలానే ప్రసాద్ కూడా అలా ఖచ్చితంగా మనం దీన్ని వరంగల్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 చేయాలా అని చెప్పి మరి ప్రసాద్ కూడా ఒక 15-20 రోజుల నుండి వారి కొంత సమయాన్ని కేటాయించి మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ దాకా తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మనకు సహకరిస్తున్నటువంటి మరి మీడియా సోదరుడు మన రమేష్ కావచ్చు, మన ఓసీటీలో ఉన్నటువంటి సీనన్న కావచ్చు, మరి ఇటు రామన్నపేటలో ఉన్నటువంటి మంచల నాగవీర్ కావచ్చు, మరి నాంకాలిలో ఉన్నటువంటి తేనిటి రాజారామరావు కావచ్చు, నిరంజన్ కావచ్చు, మరి ప్రభాకర్ అన్న ధర్మారం నుండి, అట్లనే లేడీ డైనమిక్ మన మౌనిక, అలానే వాసవి అధ్యక్షులు, మరి వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పూర్తి సహకారం అందరము కలిసి ఒక వరంగల్కి ఒక మంచి పేరు వచ్చే విధంగా నెట్బాల్ అసోసియేషన్ మంచిగా ఉంది అని మంచి పేరు రాష్ట్ర స్థాయిలో తీసుకురావాలని, అలానే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు, మండల స్థాయిలో ఉన్న పిల్లలను జిల్లా స్థాయికి ఆటలలో ప్రావీణ్యాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వ సహకారంతో వాటిని రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో తీసుకోవాలని చెప్పి నా యొక్క ఆలోచన. మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషదాయకం. నాకు జిల్లా అధ్యక్షుడిగా నెట్బాల్ అసోసియేషన్ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మరి నాతో ముందుకు నడవడానికి ఇచ్చినటువంటి కార్యవర్గానికి పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి. నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి సభా అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అబ్జర్వర్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మరియు రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షులు నా మిత్రుడు కైలాష్ యాదవ్ గారికి, ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు తోట పూర్ణచంద్ర గారికి, మరియు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ మిత్రులు పోలపాక ప్రసాద్ గారికి, జిల్లా రమేష్ గారికి, మరియు జనరల్ సెక్రటరీగా మా సూర్యారావు గారి యొక్క కుమారుడు విజయ్ గారికి, రాజీవ్ గారికి, మరియు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోలు ట్రెజరర్, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందులో మరి ఒక మహిళనే ఉద్దేశంతో మరి మోనిక గారిని ట్రెజరర్ పెట్టు, మరి ఇంకా మిగతా దాంట్లో మిగతా సభ్యులందరికీ అనౌన్స్ చేసేటప్పుడు క్లియర్గా వారికి జాయింట్ సెక్రటరీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈసీ మెంబర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా తర్వాత కార్యవర్గం డిఎస్డీ గారు వచ్చాక ఒకసారి కైలాస కూర్చొని ఇవన్నీ నిర్ణయిస్తారు. చాలా సంతోషం, ఎందుకంటే నెట్బాల్ అనేది ఒక ఒలింపిక్ అఫిలియేటెడ్ గేమ్. అది పేదవాడికి ఉన్నవాడికి డబ్బెంతో, పేదవాడికి కీళ్ళంతో. ఈ రోజులో ఎడ్యుకేషన్తో ఈక్వల్గా వెళ్ళేదే స్పోర్ట్స్. ఒక్క 2 నేషనల్ సర్టిఫికేట్ కొడితే ఇలా ఒక స్పోర్ట్స్ కొట్ట మెడిసిన్ సీట్ కొట్టే అవకాశాలు మరి స్పోర్ట్స్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా నెట్బాల్ చాలా ఈజీ గేమ్, సామాన్యుడు కూడా ఆడే గేమ్, కమర్షియల్ గేమ్ కాదు ఇది. క్రికెట్, టెన్నిస్ లెక్క ఇటువంటి గేమ్ని సూర్యారావు గారు గత 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఒంటరిగానే ఈ యొక్క గేమ్ను ముందుకు తీసుకొస్తారు. సీఎం గారు నా మీద పెద్ద బాధ్యత పెట్టారు. నేను అన్ని విధాలుగా
మన కైలానగర్ సహకారంతో మీకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తానని చెప్పేసి, మీ యొక్క క్రీడకు అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పేసి, అన్ని విధాలు సహకరిస్తానని చెప్పేసి నాకు ఈ అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అసోసియేషన్ ఏర్పడడానికి మూల సంఘమైనటువంటి చాలా గౌరవించి ముందు అనేక రకాల పనులను నిర్వహించి క్రీడలకు వస్తువులు ప్రతి ఒక్కటి చేసి అదేవిధంగా మరి ఈ టోర్నమెంట్ కూడా ఒక అసోసియేషన్ కూడా తీసుకొని ఒక అంతర్జాతీయ దీనికి పూర్తి సాయ సహకారాలు ముందు తీసుకుని రానున్న రోజుల్లో ఒక మంచి ఇంటర్నేషనల్